హలో వేసు స్కూల్ డ్యూటీ కంప్లీట్ అయిపోతున్నాయి. తిరుపతికి అయితే వచ్చేసాను. ఆటో సర్వీస్కి అయితే వచ్చింది. సెకండ్ సర్వీస్కి ఫస్ట్ సర్వీస్ అయితే కోడూరులో చేశారు, కానీ సెకండ్ సర్వీస్కి తిరుపతికి రమ్మని అయితే చెప్పారు. 6000+ కిలోమీటర్స్ అయితే తిరిగేశాను. ఈ సెకండ్ సర్వీస్లో స్వింగ్ ఆర్మ్ అయితే రిమూవ్ చేస్తున్నాడు. చూడండి, స్వింగ్ ఆర్మ్ రిమూవ్ చేసి గ్రీసింగ్ అనేది చేయాలన్నమాట. షాఫ్ట్కి గేర్ బాక్స్ దగ్గర నుంచి షాఫ్ట్ అయితే వస్తుంది. ఆ షాఫ్ట్కి గ్రీసింగ్ అయితే చేయాలా. గ్రీసింగ్ చేయడానికి ప్లస్ ఈ ఇంజిన్ ఆయిల్ అయితే డ్రాయింగ్ చేసేసాడు. ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేసేస్తూనే సో డ్రైన్ బోల్ట్స్ అయితే ఫిట్ చేస్తాను, మళ్ళీ కొత్త ఆయిల్ పోసేయడానికి. సో చూడండి, మీకు కానీ వీడియో నచ్చేటైతే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటో ఏ విధంగా సర్వీస్ చేస్తున్నాడో చూపిస్తున్నాను. ఇక్కడ ఫిల్టర్ క్యాప్ అయితే రిమూవ్ చేశాడు. సో ఫిల్టర్ కూడా తీసాడు. చూడండి, కింద బౌల్ అయితే ఉంది పాత ఫిల్టర్. కొత్త ఫిల్టర్ అయితే ప్లేస్ చేసి ఈ క్యాప్ అనేది ఫిట్ చేస్తాడు. అంత లోపల ఇక్కడ గ్రీస్ చేయడానికి షాఫ్ట్ కొన్ని ఈ బూట్స్ అయితే రిమూవ్ చేశారు. చూడండి, షాఫ్ట్ కూడా అయితే తీసేశాడు. గ్రీసింగ్ చేస్తున్నాడు అన్న అయితే. చాలా నీట్గా అయితే చేస్తున్నాడు. ఈ వీడియో పూర్తిగా అయితే వాచ్ చేయండి. లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. ఏ విధంగా సర్వీస్ జరిగింది అనేది లాస్ట్లో మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. సో ఇక్కడ గ్రీసింగ్ అయితే పెట్టేసి ఈ షాఫ్ట్ కూడా అయితే ఫిట్ చేస్తున్నాడు. సో స్వింగ్ ఆర్మ్కి ఉన్న బోల్ట్ రిమూవ్ చేయడంతో మనకు ఈ యాక్సిల్ అనేది స్వింగ్ ఆర్మ్ అనేది లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది. అప్పుడే మనకు షాఫ్ట్ అనేది నీట్గా ప్లేస్ చేసి ఫిట్ చేయొచ్చు. సో రైట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే తీస్తున్నాడు. చూడండి, ఈ బూట్ అనేది ఏ విధంగా రిమూవ్ చేస్తున్నాడో. ఫస్ట్ బోల్ట్ అయితే లూజ్ చేసుకొని తర్వాత అక్కడ లాక్ అయితే ఉంటుంది, లాక్ రిమూవ్ చేసుకొని ఆ రబ్బర్ అనేది తీసి ఈ స్వింగ్ ఆర్మ్ బోల్ట్ రిమూవ్ చేస్తుంటాడు కదా, ఇక్కడ టైరు కొద్దిగా లెఫ్ట్ జద్దేసామంటే ఇక్కడ షాఫ్ట్ అనేది వచ్చేసింది. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. సో ఇక గ్రీసింగ్ అయితే పెట్టేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేస్తాడు. చూడండి, గ్రీస్ అయితే ఈ విధంగా పెడతారనమాట ఆటోస్కి. సో షాఫ్ట్కి ఈ మీద గ్రీసింగ్ అయితే పెట్టేసి ఫిట్ చేస్తారు. గ్రీస్ అనేది ఉండడంతో మనకు వేర్ అండ్ టీర్ అనేది తగ్గుతుంది. సో హీట్ ఈ రన్ అవ్వడంతో హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా, ఆ హీట్ని ఈ గ్రీస్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. కొంచెం లూబ్రికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ గ్రీస్ ఉండడంతో కొంచెం వైబ్రేషన్ తగ్గుతుంది. వేర్ అండ్ టీర్ అనేది రెడ్యూస్ అవుతుంది. మనకు పార్ట్ అనేది కొద్దిగా లైఫ్ అనేది వస్తుంది. మీకు కానీ వీడియో నచ్చేటైతే మరోసారి చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన పేరు కొండారెడ్డి, ఆర్కే ఆటోమొబైల్స్లో ఇక టీవీఎస్ షోరూమ్ దగ్గర అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే మనకు వాటర్ సర్వీస్ కూడా అయితే ఫ్రీ అనమాట. సో వాటర్ సర్వీస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ వాటర్ సర్వీస్ చేసుకొని కోడూరుకి అయితే వచ్చేసాను. కోడూరులో ఏ విధంగా ఉందో వీళ్ళ వర్క్ అని కింద వీళ్ళు చూసి అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నాను 2 to 3 times. సో ఈవినింగ్ నైట్ టైం అయితే చూడండి ఏ విధంగా నాకు హ్యాండ్ ఇచ్చాడో. సో ఇక్కడ లాక్ అయితే సరిగా ప్లేస్ చేయలేదు. సో నేనైతే మళ్ళీ చూడండి చేతికంతా గ్రీస్ పూసుకొని నేనే లాక్ నీట్గా ఫిట్ చేసుకొని అక్కడ ఉన్న గ్రీస్ అంతా అయితే తుడిచేసాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన